అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే ఈ పాప ఆల్రెడీ మన వీడియోలో ఉన్నారు చాలా సార్లు. అటుపక్క చూడమా ఒకసారి చూడు. ఆ పాపకి మతి స్థిమతి ఉండదు, లేవలేదు, నడవలేదు, అన్నం కూడా తనంత తను తినలేదు. వాళ్ళ అమ్మగారు తను తినిపిస్తారనమాట. ఇప్పుడు 2-3 సార్లు మనం ఇక్కడికి వచ్చి హెల్ప్ చేసాం వాళ్ళకి. వాళ్ళ ఇంటి ఆయన ఆటో డ్రైవరు. వీళ్ళకి వాళ్ళదే అంతంత మాత్రమే ఉంది. కాకపోతే ఈ పాపకి మందులకే దగ్గర ఒక నెలకి 15,000 అవుతుంది. 15,000 రూపాయలు అవుతుంది. నాకు ఉన్నంత వరకు అప్పుడప్పుడు నేను తెచ్చిస్తా ఉంటాను నాకు ఉన్నంతలో. ఈసారి అయితే మాత్రం మన అభిమానులు ఒకరు విదేశాల్లో ఉంటారు, వాళ్ళైతే డబ్బులు పంపించారు ఈ పాపకు అందజేయమని చెప్పి. వాళ్ళ మంచి మనసుతో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలిగజేయాలని మనస్ఫూర్తిగా ఎవరైతే మనకు హెల్ప్ చేశారో వాళ్ళని మనమందరూ కూడా బ్లెస్ చేస్తున్నాం. ఈ రోజు అయితే ఈ పాపకి మనం ఏం హెల్ప్ అందిస్తున్నాము అనేది తెలియజేస్తాము. ఫ్రెండ్స్, ఇక్కడైతే సరుకులు, వంట సరుకులు ఈ విధంగా బియ్యంతో సహా వంట సరుకులు ఇచ్చాను. దాంతో పాటుగా ఈయన టాబ్లెట్స్ ఎక్కడ మందులు, మాత్రలు ఆ పాపకి నెలకు సరిపడా ఇవన్నీ కూడా తీసిచ్చాను. తీసుకో. దాంతో పాటు బట్టలు 2 డ్రెస్సులు, ఈ పాపకి 2 డ్రెస్సులు అయితే తీసుకొచ్చాను. ఈ విధంగా తీసుకోమా. ఆమె మాటల్లో మీకు కృతజ్ఞత తెలియజేయాలని, మనసులో ఉన్న మాట మీకు తెలియజేయాలని నన్ను అడిగారు. ఆమె మాటల్లో విందాం. అందరికీ నమస్తే అమ్మా. అమ్మగారికి మీరు ఇమ్మని చెప్పినవన్నీ అమ్మగారు నాకు తెచ్చి ఇస్తున్నారు, అందజేస్తున్నారు. వాటికి నాకు నెలకి సరుకులు ప్రతి ఒక్కటి నాకు సహాయం చేస్తున్నారు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నాకు చెప్పేదానికి కూడా రావడం లేదు. మీకు ఎంత రుణపడి ఉంటానంటే అంత రుణపడి ఉంటాను మేడం. మీకు చాలా రుణపడి ఉంటాను మేడం. థ్యాంక్స్ మేడం. ఆమెకు ఒక చీర అంటే ఇప్పుడు సరుకులు ఇచ్చాను, మందులు ఇచ్చాను, బట్టలు ఇచ్చాను, అన్ని ఓకే ఇచ్చాను కదా. ఇప్పుడేమంటే ప్రతి నెల అంటే నాకు స్తోమత ఉండే వరకు ప్రతి నెల నీకు మందులు సరుకుల రూపంగానే కావాలనా, లేకపోతే ఇప్పుడేమన్నా చెక్ రూపంగా ఏమన్నా డబ్బులు ఇచ్చేయమంటావా? మళ్ళీ వీడికంటే మేడం నాకు సరుకులు మందుల్లో తెచ్చి ఇవ్వండి మేడం. డబ్బులు తీసుకుంటే ఇప్పుడు ఏమో అయిపోతాయి మేడం, ఏదో దానికి వేసేస్తాం. ఏదో సరుకులు ఉంటే తిన్నప్పుడన్నా మేము గుర్తు చేసుకుంటాం కదా మేడం. మీరు పెట్టినారనేసి ఆ కృతజ్ఞత అన్నా పెట్టుకుంటాం మేడం. అవును మేడం. దీన్ని బట్టి అర్థమైంది ఏమంటే వాళ్ళు మనం అందించేదాన్ని ప్రతిరోజు స్వచ్ఛమైన మనసుతో తీసుకుంటున్నారు. అదే ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఇదిగోండి నేను చెక్ బుక్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను, వెంటనే నాకు డబ్బులు ఇచ్చేయండి మేడం అని అడిగింటారు. కాకపోతే ఆ మాత్రం మాట్లాడలేదు. ప్రతి నెల కూడా మాకు చేయండి అన్నట్లుగా. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.